హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. అబ్బా త్వరగా రండి, ఎందుకు ఇంత ఆరాటం? నాకు అన్నయ్య వదినని ఎప్పుడు చూద్దామా అనిపిస్తుందండి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, వాళ్ళని చూడగానే అన్నయ్య వదిన అని ఎమోషనల్ పెట్టుకుని కళ్ళల్లో నీళ్లు తిరగద్దు. వాళ్ళెవరో తెలియదు, నువ్వు ఇప్పుడే పరిచయం అయ్యావు. అబ్బబ్బబ్బా, ఇంటి దగ్గర నుంచి ఇదే చెప్తున్నారు. నేను మేనేజ్ చేస్తా కదండి, పదండి ఫస్ట్. ఇక శంకర్ తమ్ముళ్ళు యాదగిరిని చూసి, హాయ్ బాబాయ్, ఇంత ఉదయాన్నే ఇక్కడికి వచ్చారు? అంటే అది ఉదయాన్నే గుడికి వెళ్దామని అనుకున్నాము, కానీ మా భార్యను పరిచయం చేద్దామని ఇక్కడికి తీసుకొని వచ్చాను. పిన్ని గారు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? ఆ, అన్నయ్య కోసం. ఇక యాదగిరి టెన్షన్ పడుతూ, అంటే అన్నయ్య కోసం, మీ అన్నయ్య కోసం. జ్యోతి, శంకర్ తమ్ముళ్ళు, ఈయన పెద్దోడు, ఈయన చిన్నోడు. శంకర్ తమ్ముళ్ళు, ఈ జన్మలో కూడా తమ్ముళ్ళేనా? ఈ జన్మలో కూడా ఇద్దరు తమ్ముళ్ళు అంటుందేంటి? అంటే అది మీ అన్నయ్యకు మీరు తమ్ముళ్ళైనట్టు గౌరీ గారికి కూడా ఇద్దరు చెల్లెలు కదా, అలా అంటుంది నా భార్య. ఇంతలో గౌరీ చెల్లెలు వచ్చి, హాయ్ అంకుల్, తను నా భార్య జ్యోతి. ఆంటీ గీంటి తర్వాత ఫస్ట్ మీ అక్కెక్కడా? జ్యోతి, కాస్త తొందరపడకు, మేడం ఏదో పనిలో ఉంటారు, నువ్వు కాస్త అల్లరి చేయకు, నన్ను టెన్షన్ పట్టియకు. ఇంతలో శంకర్ రాగానే జ్యోతి ఏడుస్తూ అలాగే చూస్తూ ఉండిపోతుంది. మా ఆవిడ్ని మీకు పరిచయం చేద్దామని తీసుకుని వచ్చాను. నమస్తే అండి. ఇక వెంటనే జ్యోతి, అన్నయ్య. ఇక శంకర్ తమ్ముళ్ళు, ఏంటి అన్నయ్య అంటుందేంటి? అంటే మీ అన్నయ్య అనబోయి అన్నయ్య అన్నది అంతే. మీరేమో సార్ సార్ అంటే నాకు ఏదోలా అనిపించేది, ఇప్పుడు మీ భార్య ఏమో నన్ను అన్నయ్య అంటుంటే నా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంతలో అను వచ్చి, ఏంటి ఇక్కడ ఏం మీటింగ్ పెట్టారు? యాదగిరి అంకుల్ మీరెప్పుడు వచ్చారు? అక్క వాళ్ళ భార్యని ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకుని వచ్చారు. నమస్తే ఆంటీ. ఇక వెంటనే జ్యోతి ఏడుస్తూ, వదినా. ఇక యాదగిరి టెన్షన్ పడుతూ, అంటే శంకర్ సార్ని అన్నయ్య అన్నప్పుడు మిమ్మల్ని చూసి వదిన అన్నది అంతే. శంకర్నేమో అన్నయ్య అన్నప్పుడు మరి నన్నెందుకు వదిన అని పిలుస్తుంది? వాళ్లకు అన్నయ్య అయినప్పుడు మరి నన్నెందుకు వదిన అని పిలుస్తుంది? అప్పుడు యాదగిరి టెన్షన్ పడుతూ, అంటే నా భార్యకు ఎలా పిలవాలనో అర్థం కాదు. దీనికి కూడా ఎవరిని ఎలా పిలవాలనో తెలియదు మేడం, కాస్త పిచ్చి మేడం, అన్ని విషయాలు దీనికి చెప్పి వస్తాను.